ఉంది. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. సో ఒక్కసారి ఇంకొక అద్భుతమైన చూద్దామా రాజేందర్ సార్ అండ్ రవి సార్? రెడీయా? ఇంకొక చిన్న వీడియో అద్భుతంగా చూపిస్తున్నాను, మీరెవరు చూడండి. ఎస్, ఒక్క నిమిషం. ఓకే, సార్ సౌండ్ రావట్లేదు కదా, ఒక్క నిమిషం. ఓకే సార్ నరేంద్ర సార్, ఒక్క నిమిషం. నేను మీది పోస్ట్ తీసుకుంటున్నాను, మీకు పోస్ట్ ఇస్తున్నా. నేను యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేస్తాను. ఎస్ సార్. డన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఫుల్ అయిపోయింది, అందుకోసమే సార్ యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేశారు. సో గ్రూప్ లో కూడా షేర్ చేయండి సార్ అది లింక్. ఓకే ఫ్రెండ్స్, అందరూ రెడీ అయిపోండి. సో సౌత్ ఇండియా సూపర్ సింగర్ మన గ్రూప్ లో రాజు గారు, ప్లీజ్. మెటాఫోర్స్ బంధువులకు స్వాగతాంజలి. కానీ ఎవరు అడగలేదు అడ్డంగా చేయాలా నిలువుగా చేయాలని ఎవరు అడగలేదు. ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి ముందు తీసుకొస్తున్నారు రాకేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఎన్ఆర్ఆ ట్రెండ్ అని పెట్టుకున్నాను, మన లైఫ్ ఇది ఉండదు, డైరెక్ట్ ఇట్లనే వస్తాం మనం అడ్డం. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఓకేనా సార్? లెట్స్ ఆల్ వెల్కమ్ నరేష్ సార్, ప్లీజ్ కమ్ టు ది బేస్. సో ముందుగా ఈ మీటింగ్ అన్ని ఆర్గనైజ్ చేసిన నరేంద్ర సార్ కు, రాకేష్ సార్ కు, సంతోష్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అమాంతం పెరిగిపోయింది. 4 years వరకు హ్యాలింగ్ జరుగుతుంది కాబట్టి. Developing the world's best metaverse and all the products and the metaverse is under development. వర్మ గారు మనకు మెటావర్స్ టెక్నాలజీ కావచ్చు, కోర్స్ కాయిన్ కావచ్చు, తర్వాత టెక్స్టైల్ గూడ్స్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదైతే రోడ్ మ్యాప్ లో ఉందో అది మనకు వెరీ సూన్. రాజేంద్ర సార్, ప్లీజ్ కమ్. లైక్ అలీనా మేడం అండ్ వర్మ. డిజిటల్ వరల్డ్ లో మనం ఉండాలి. ఫోర్స్ కాయిన్ వంటిది చాలా ఒక్కటి మాకుంది ధీమా, కొనరా మామ. మన మీటింగ్ లో అందించే సమాచారమే వేరేయా. బెస్ట్ టీం అంటారామా మనదే కదరా. ఇద్దరు ఇంకా లక్కీ మెంబర్స్ ఉన్నారు, ఇన్వైట్ చేద్దాం. నరేంద్ర సార్ త్రిమూర్తులను పిలుచుకుంటారు. మనం మిలియనియర్స్ కాబోతున్నాం. మన జీవితం మారబోతుంది. మన ఫోర్స్ కైన్ రేటు 50 నుంచి 1,00,000 మధ్యలో ఉంటుంది. ఒక్క కైన్ అండి. ఎంతమంది లేడో గారిని లైవ్ లో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు?
దీనికి ఒక ప్లాన్ ఏంటంటే మేము చేయలేని వాళ్ళని రికార్డ్ చేశాం. మహేష్ సార్, ఎక్కడి నుంచి వచ్చావు? మహబూబ్ నగర్. మీరు ఏం పని చేస్తారు? సెంట్రింగ్ వర్క్ సార్. సెంట్రింగ్ వర్కర్. మీ దగ్గర ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి? 5,800 సార్. మీరు రాయల్ టచ్ అయ్యారా? అయ్యాను సార్. 8,000 ఉన్నాయి సార్. 8,000. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రాయల్టీ అచీవర్స్ టీమ్ ఎవరి దగ్గరైనా ఉందా అంటే అది 23 మెంబర్స్. 23 మెంబర్స్. 1,189 BTCలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఎన్ని ఉన్నాయి? 1,94,000 BTCలు ఉన్నాయి. సెషన్స్ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. జై మెటాఫోర్స్, జై మెటాఫోర్స్, ఫోర్స్ ఫోర్స్. సూపర్ సార్, సూపర్. సార్ అది స్టక్ అవుతుంది. వేరే ప్లేయర్ అంటే వీడియో దాంట్లోకి వెళ్ళి ప్లే చేస్తే మంచిగా ఉంటుంది. అది స్టక్ అయి వచ్చింది ఆల్రెడీ. ఎస్ సార్, ఎస్ సార్. నరేష్ సార్, ఒక్క 2 minutes మన వాళ్ళ స్పందన తెలుసుకోండి. యా అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ డే అండి అందరికి. సో ఒక సౌత్ ఇండియా సపోర్టింగ్ సిస్టమ్ ఆన్లైన్ వరల్డ్ టీం నుంచి ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందనే ఒక షార్ట్ వీడియోని క్రియేట్ చేశారు. ఐ థింక్ క్రియేట్ చేసిన వాళ్ళు అమరేందర్ సార్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమరేందర్ రెడ్డి. అమరేందర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు లాట్. సో మీ వీడియో ప్రెజెంటేషన్, ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. అది అంటే ఐ మీన్ జూమ్ ప్లే చేసేటప్పుడు అలాగే వస్తుంది సార్, రికార్డింగ్ అది. ఇట్స్ క్వైట్ కామన్. ఓకే సార్. అండ్ అదే విధంగా చాలా మంది లీడర్స్ కాల్స్ వచ్చాయి. ఐ మీన్ లాస్ట్ 2 days నుంచి నేను కొద్దిగా అవైలబుల్ లేని, టెంపుల్కి వెళ్ళాను. బట్ అయినా కాల్స్ లో విన్నాను, అందరి అక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్స్ విన్నాను. చాలా అద్భుతంగా అందరు కూడా రియాక్ట్ అయ్యారు. అందరు కూడా సక్సెస్ఫుల్ గా మీటింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇదేనండి మన టీం తరపునున్న సపోర్టింగ్ సిస్టమ్ అంటే ఇదే. ఎందుకంటే ఎప్పటికప్పుడు విషయాలు తెలవాలి, నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు సక్సెస్ అనేది ఉంటుందండి. ఎక్కడ కూర్చుంటే అక్కడే కాదండి. సో ఇంతవరకు మెటాఫోర్స్ లో చాలా మంది ప్రీవియస్ గా 18 months నుంచి ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నా కూడా కొంతమంది ఫెయిల్యూర్ అవుతూ అక్కడికక్కడే చెప్పాలంటే అదర్ టీమ్స్ లో లెక్కేసుకుంటే 70 to 60-80% దాకా అక్కడికక్కడే బ్రేక్ అవుతున్నారు. కానీ మన దగ్గర మాత్రం 70 to 80% మళ్ళీ సక్సెస్ లోనే వెళ్తున్నారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది అవర్ మెటాఫోర్స్ ఆన్లైన్ వరల్డ్ టీం నుంచి దొరుకుతున్న సౌత్ ఇండియా సపోర్టింగ్ సిస్టమ్ అండి. ఓకే. అండ్ అదే విధంగా ఎవ్రీ 3 months 6 months గ్యాప్ లేకుండా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా నెక్స్ట్ మన ఈవెంట్ కి ఎవరు ఎంత లెవెల్లో వెళ్ళాలి, కమింగ్ సూన్ అని కూడా ఇచ్చారు మనకి సార్ వీడియోలో. ఇంకా నెక్స్ట్ లెవెల్లో వీడియోస్ వస్తున్నాయి, నెక్స్ట్ లెవెల్లో మీటింగ్స్ జరగబోతున్నాయి. అండ్ అదే విధంగా లాడో గారు కూడా ఒక వీడియో మనకు రివ్యూ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా నిన్న అడ్మిన్ దగ్గర నుంచి కూడా మనకు ఒక వీడియో కాల్ అంటే వెబినార్ మనకు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ వైజ్ వీఆర్ గివింగ్ ద సస్పెన్స్ అని మెటాఫోర్స్ అడ్మిన్ తరపు నుంచి మనకు కూడా వెబినార్ లో మన మీటింగ్ కి వచ్చి అటెండ్ అయ్యి మన రెస్పాన్స్ ని చూశారు. సో వాళ్ళ రెస్పాన్స్ కూడా మనం చూసాం, చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, మరి ఇంకా రానున్న రోజుల్లో నెక్స్ట్ చాలా చేయబోతున్నాం. సో 1 or 2 members ఐ థింక్ సార్ నరేంద్ర సార్ ఇప్పుడు మాట్లాడదాం, లాస్ట్ లో మాట్లాడదాం. మీ ఇష్టం సార్. ముందు మాట్లాడు, నేను మాట్లాడేస్తా, అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మెటాఫోర్స్ పరిచయం అయినప్పుడే నేనేం చేశానంటే నా ఫ్రెండ్స్కి చెప్పాను.
కానీ కొంతమంది ఫ్రెండ్స్ నెట్వర్కర్స్ పరిచయంలో లేని వాళ్ళు మాత్రం తొందరగా నమ్మారు. కానీ నెట్వర్క్ లో పరిచయం ఉన్న నెట్వర్క్ తో లింక్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ నమ్మలే. కారణం ఏంటో దాదాపు సంవత్సరంన్నర తర్వాత అర్థమవుతుంది. ఏంటి అంటే నిజంగా అర్థం కానంత సబ్జెక్టు మెటాఫోర్స్ ఏం లేదు సార్. మనకు చాలా విషయాలు అర్థమవుతాయి, మెటాఫోర్స్ కూడా అర్థమవుతుంది. కాకపోతే విన్న వెంటనే అర్థం కాకపోవచ్చు. కొద్దిగా 1-2 సార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ ఆల్రెడీ నెట్వర్క్తో టచ్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంది. ఎక్కడుంది? నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చాలా కాన్సెప్ట్లు చూసినాం కదా మనం. బైనరీ కాన్సెప్ట్ అని, లేకపోతే ఆటో పూల్ సిస్టమ్ అని, అలాగే ROI ప్లాన్స్ అని. ఇవే అసలైన నెట్వర్క్ మార్కెటింగ్ అనుకుంటున్నారు. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే మోసగాళ్ళు, దొంగలు ఎంతో మంది కంపెనీలు పెట్టి ఈ కాన్సెప్ట్లలో ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నారు అని మెటాఫోర్స్ వచ్చిన తర్వాత అర్థమైంది. అంతకు ముందు మాకు కూడా అర్థం కాలేదు సార్. సో ఎందుకు నేను ఇంత ఘాటైన మాటలు వాడుతున్నానంటే ఇప్పటికీ మారట్లే. ఇంకా ఇప్పటికీ మనం మారట్లే. మనమంటే నెట్వర్క్ లీడర్స్, మనమంటే నెట్వర్క్ పేరుతో చెప్పి నెట్వర్క్లో మేము ఫుల్ టైం సార్, మేము చాలా సీనియర్ సార్ అని చెప్పుకు మార్కెటింగ్ ఎట్లా అయిపోయిందంటే మన మెటాఫోర్స్ వచ్చిన తర్వాత ఎవరైనా సమీక్ష చేయవలసి వస్తే బిఫోర్ మెటాఫోర్స్, ఆఫ్టర్ మెటాఫోర్స్ ఖచ్చితంగా చరిత్రలో ఇలా మాట్లాడుకునే సందర్భం వచ్చింది, భవిష్యత్తులో కూడా వస్తుంది. చాలా మంది నెట్వర్కర్స్ జీవితంలో కూడా ఈ మాటలు ఖచ్చితంగా సమీక్షించుకునే సందర్భం వస్తుందన్నమాట. సో అందుకోసమే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు వచ్చారు చాలా మంది. సో ఇవాళ మనందరికి తెలుసు ఒక్క విషయం, నేను మీకు స్టార్టింగ్ లో చెప్తూ వెళ్ళిపోతాను. ఏంటి ఆ విషయం అంటే, మనిషి దగ్గర, ప్రభుత్వం దగ్గర ఎసెట్స్ ఉంటాయి. ఎసెట్ అంటే ఆస్తి. స్థిరాస్తులు అంటాం తెలుగులో. ప్రభుత్వంతో ఏముంటాయి? ప్రభుత్వంతోన భూమి ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, ప్రభుత్వానికి బంగారం ఉంటుంది. మనిషి దగ్గర కూడా సేమ్. మనందరికి వ్యక్తిగతంగా ఒక ప్లాటో, 2 ప్లాట్లో, 1 ఎకరమో, 5 ఎకరాలో వ్యవసాయ భూమో ఉంటుంది. అలాగే మన దగ్గర 2 తొలాలో, 5 తొలాలో, 10 తొలాలో, 20 తొలాలో బంగారం ఉంటుంది. ఇవి ఎసెట్స్, ఆస్తులు, స్థిరాస్తులు. అలాగే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అటు ప్రభుత్వం దగ్గర, ఇటు మనుషుల దగ్గర బంగారము భూమితో పాటు క్రిప్టో కూడా ఒక ఆస్తిగా చేరింది. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది గూగుల్లో తీసిన ఇన్ఫర్మేషన్, మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. బిట్ కాయిన్ ఎవరి దగ్గర ఎంత ఉంది అని మనం కనుక టాప్ 10 హోల్డర్స్ను మనం పరిశీలిస్తే, బిట్ కాయిన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసింది సతోషి నకమోటో అని మనం పేరు అనుకుంటున్నాం కదా. ఆయన దగ్గర 1.1 మిలియన్ బిట్ కాయిన్స్ ఉన్నాయి. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. అంటే సుమారుగా 11 లక్షల బిట్ కాయిన్లు ఒక వ్యక్తితో ఉన్నది. సరే, ఆయన వ్యక్తి, ఆ సంస్థ, ఒక చర్చ ఉంది, అది పక్కకు పెడదాం. అలాగే ఇందులో ఈ టాప్ 10లో మీరు చూడండి, US గవర్నమెంట్ దగ్గర 2,07,189 BTCలు ఉన్నాయి. US గవర్నమెంట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. అలాగే రెండో దేశం లేదా ఎప్పుడు పోటీపడ్డే దేశాలు చైనా గవర్నమెంట్. చైనా గవర్నమెంట్ దగ్గర 1,94,000 BTCలు ఉన్నాయి, బిట్ కాయిన్లు ఉన్నాయి. మరి
ప్రభుత్వాల దగ్గర ఉన్న బిట్ కాయిన్స్, ప్రపంచంలోనే టాప్ లో ఉన్న 2 దేశాల గవర్నమెంట్లతో ఉన్న బిట్ కాయిన్ ఇవాళ వ్యక్తుల చేతుల్లో కూడా చాలా మంది చేతుల్లో క్రిప్టో ఉంది అనే విషయం మనకు తెలుసు. కానీ పేద, మధ్యతరగతి లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళం ఏమనుకుంటున్నామంటే క్రిప్టో అనేది ఇంకా లీగల్ కాలేదు, క్రిప్టో అనేది ఇంకా గవర్నమెంట్ రూల్స్ తేలేదు, క్రిప్టో అనేది అంత సేఫ్టీ కాదు, నమ్మదగ్గది కాదు, ఎందుకంటే అది ఫిజికల్ గా ఉండదు కదా, అంత డిజిటల్ గా ఉంటుంది కదా, మనం ఎలా నమ్మాలి అని ఇంకా ఆలోచించుకుంటూ మాత్రమే ఉన్నాం. కానీ కొంతమంది దూసుకెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాలే వాటిని ఒక ఎసెట్ గా మార్చుకొని నిల్వ చేసుకుంటున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి, క్రిప్టోను నిల్వ చేస్తున్న ప్రభుత్వాలు కరెక్టా లేదా మనం వెనకబడి ఉన్నామా అని గనక మనం చూస్తే మనం చాలా వెనకబడి ఉన్నాము అనే విషయం అర్థం చేసుకుంటున్నాం. మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలియంది మనం ఖచ్చితంగా అంగీకరించాలి, తెలియని విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప గుడ్డిగా కొట్టేయడము లేకపోతే ఇది అర్థం కావట్లేదని వదిలేయడము చేయకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, మానవ జాతికి భూమి బంగారం ఎంత అవసరమో క్రిప్టో అంత అవసరాన్ని కల్పిస్తుంది, అంత అవసరము అనివార్యంగా ఇవాళ ఈ డిజిటల్ ప్రపంచంలో క్రిప్టో అనేది అనివార్యం అయిపోయింది అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే మెటాఫోర్స్ అనేది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, క్రిప్టోతో నడిచే ప్రాజెక్ట్. 200 దేశాల్లో ఎక్కడ నుంచైనా ఎక్కడికైనా బిజినెస్ చేసుకోవచ్చు. నేనున్నాను ఇక్కడ, నేను దుబాయ్లో ఉన్న నా ఫ్రెండ్స్ను మెటాఫోర్స్లో జాయిన్ చేసుకోవచ్చు. నరేష్ సార్కు శ్రీలంకలో టీం ఉంది, రాకేష్ రెడ్డి సార్కు దుబాయ్లో ఐడీలు ఉన్నాయి, సంతోష్ సార్కు అమెరికాలో ఐడీలు ఉన్నాయి. సో ఇంటర్నేషనల్గా టీం డెవలప్ చేసుకోవడం, నెట్వర్క్ డెవలప్ చేసుకోవడం అనేది మెటాఫోర్స్లో సాధ్యమే. ఎందుకంటే ఇది క్రిప్టోతో నడుస్తున్న బిజినెస్. మీ అందరికీ డౌట్ వస్తుంది, క్రిప్టో అంటే సార్, క్రిప్టో అంటే ఇప్పటికీ చాలా కంపెనీలు వచ్చిపోయినాయి. మనకు యుఎస్పిఎన్ అని, ఫోమో ఎక్స్ అని, ఏఐజి అని, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలిచ్చిన క్రిప్టో గురించి మోసపోయిన వాళ్ళే కనపడతారు. క్రిప్టో పేరుతో సార్ నేను మోసపోయాను, ఎందుకంటే మనకు తెలియదు అది ఒరిజినల్ కైన్ అనే విషయం, ఒరిజినల్ కాదు అనే విషయం మనకు తెలియదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయలే, ఆశ పడుతున్నాం. ఏమో తెలుసా, మాది ఇది టోకను లేకపోతే ఇది ఒక కైను, మీరు ఏం లేదు 1,00,000 పెట్టండి మీకు ROI ఇస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డైలీ పేమెంట్ లేదా వీక్లీ పేమెంట్ లేదా 300 రోజుల పేమెంట్ అని మనం ఆశపడి పెడుతున్నాం గనక మనం మోసం చేసిపోతున్నాం. కానీ మెటాఫోర్స్ అలాంటిది కాదండి. మీరు సెర్చ్ చేసుకోండి, మెటాఫోర్స్ ఏ కైన్తో నడుస్తుంది, ఏ కైన్తో నడుస్తుంది అనే విషయాన్ని మీరు సెర్చ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎవ్వరి మాట నమ్మొద్దు, మా మాట అసలు నమ్మొద్దు. ఎందుకంటే మేము కూడా నెట్వర్కర్లమే కదా. మీ తెలివితో మీరు సెర్చ్ చేయండి. కైన్ మార్కెట్ క్యాప్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది గూగుల్లో వెళ్ళి మీరు వెతకండి. మెటాఫోర్స్ ఏ కైన్తో నడుస్తుంది అని మేము ఇప్పుడు ఇక్కడ ప్లాన్లో చెప్తే ఆ కైన్ నిజంగా ఉందా లేదా, దాని చరిత్ర ఏంటి అని మీరు కనుక సెర్చ్ చేస్తే మీకు అసలు విషయం బోధపడుతుంది. సో ఇక్కడ మెటాఫోర్స్ అనేది డైస్టేబుల్ పాలిగాన్ బ్లాక్ చైన్లో ఉన్న డైస్టేబుల్ కైన్తో అండ్ మ్యాటిక్ కైన్తో నడుస్తుంది. మ్యాటిక్ కైన్ అనేది జస్ట్ గ్యాస్ ఫీస్ కోసము, డైస్టేబుల్ కైన్ అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్, మనము ఐడీలు కొట్టాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా, ఇన్కమ్ తీసుకోవాలన్నా టోటల్గా ఈ 2 కైన్స్తోనే నడుస్తుంది ఈ పాలిగాన్ బ్లాక్ చైన్. ఈ రెండిటి గురించి, ఈ కైన్స్ గురించి, ఈ బ్లాక్ చైన్ గురించి వాస్తవమా కాదా, ఈ రోజు జూమ్లో చెప్తున్న లీడర్స్ చెప్పే మాట నిజమా కాదా అనేది ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎక్కడ తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టు కైన్ మార్కెట్ క్యాప్. ప్రపంచంలో ఉన్న 26,000 కైన్లకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరికిపోతుంది. సో మీరు కనుక అక్కడ వెతికితే ప్రపంచంలో ఉన్న టాప్ 20లో ఉన్న 2 కైన్స్ ఇవి. ఈ 2 కైన్స్తో మెటాఫోర్స్ నడుస్తుంది కనుకనే
18 నెలలు కంప్లీట్ అయినా, 16 లక్షల కమ్యూనిటీ వచ్చినా, 200 దేశాల్లో నెట్వర్క్ వచ్చినా, 16,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిన సింగిల్ కంప్లైంట్ లేదండి. సో ఇది మెటాఫోర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇక మెటాఫోర్స్ లో ప్రజెంట్ గా మనకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెటాఫోర్స్ 12 ప్రాజెక్టులతో ఉంది, సింగిల్ ప్రాజెక్ట్ కాదు. రోడ్ మ్యాప్ క్లియర్ గా చూపిస్తుంది. మెటాఫోర్స్ నాట్ ఏ సింగిల్ ప్రాజెక్ట్, మెటాఫోర్స్ డజన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా Web3 టెక్నాలజీలో ఉన్నాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నాయి, మెటావర్స్ టెక్నాలజీలో ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ అన్ని వస్తున్నాయి. ఈ అన్ని ప్రాజెక్టులు ఆన్లైన్ లో ఉంటాయి, డిజిటల్ గా ఉంటాయి. సో కమ్యూనిటీ కావాలి, ఈ ప్రాజెక్టులు నడవడానికి కమ్యూనిటీ కావాలి. ప్రాజెక్టులు నడవడానికి కమ్యూనిటీ కావాలా? ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులా కావా ఇవి? కేవలం లాడో గారి గురించో మన గురించో మాత్రమే ఇవి అవసరం అంటే కాదండి. ప్రజలకు రకరకాలుగా ఉపయోగపడే ప్రాజెక్ట్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇంకా ముందు చూస్తారనమాట ఏమేమి ప్రాజెక్టులు వస్తాయో. సో అలాంటి ప్రాజెక్టులకు బేసిక్ గా స్టార్టింగ్ లో కమ్యూనిటీ కావాలి. ఆ కమ్యూనిటీని డెవలప్ చేసే ప్రోగ్రామ్ జూన్ 29, 2022 రాత్రికి స్టార్ట్ అయింది. 1 డేలోనే ఫస్ట్ నైటే 5 lakhs కమ్యూనిటీ వచ్చిందండి. 5 లక్షల డే 1 లోనే 5 లక్షల కమ్యూనిటీ వచ్చిందంటే ఏంటి దీని వెనక కారణం అంటే, మిస్టర్ లాడో గారిది ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు, ఇది సెకండ్ ప్రాజెక్ట్. మరి 5 లక్షల మంది లాడో గారు పరిచయం ఉంటేనే కదా నైట్కే 5 లక్షల కమ్యూనిటీ వస్తుంది. ఎస్, లాడో గారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అది. ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్? లాడో గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ క్రియేటర్. బిల్ గేట్స్ తో కలిసి 13-14 సంవత్సరాలు పని చేయడం వల్ల ఆయనకు మంచి టెక్నాలజీ మీద అనుభవం ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ మీద అనుభవం ఉంది. కనుక ఆయన తెచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఫోర్సేజ్ అనే ప్రాజెక్ట్ బిఫోర్ కరోనా వచ్చే ముందు 1 నెల ముందు 2 నెలల ముందు వచ్చింది. కనుక కరోనా టైంలో ఫోర్సేజ్ చాలా మందికి డబ్బులు సంపాదించి పెట్టింది. కనుక లాడో గారి విజన్ ఎట్లా ఉంటుంది అని తెలుసు. కనుక సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన రోజే 5 లక్షల కమ్యూనిటీ వచ్చిందనమాట. సో ఇది లాడో గారి బ్యాక్గ్రౌండ్. సో ఇందులో కమ్యూనిటీ, మెటాఫోర్స్ లో కమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రాజెక్ట్ క్లాసిక్ వచ్చింది జూన్లో. సెకండ్ ప్రాజెక్ట్ దాని ఇంటర్లింక్ ప్రాజెక్ట్ NFT నాన్ ఫంజబుల్ టోకన్స్ December 31, 2022లో వచ్చింది. దాని తర్వాత 23 ఏప్రిల్ 24 యూనిటీ వర్స్ వచ్చింది అండ్ ఫోర్స్ కైన్ వచ్చింది. ఇప్పుడు 4 ప్రాజెక్టులు స్టిల్ రన్నింగ్. ఇంకా 3-4 ప్రాజెక్టులు ఈ సంవత్సరంలోనే ఫస్ట్ క్వార్టర్లో రాబోతున్నాయి, అంటే మార్చి 31 లోపే రాబోతున్నాయి. సో ఇవి మీకు చెప్పాలనుకున్నది ఫ్రెండ్స్. ఇకపోతే మిగతా వాటికి నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పిన కంపెనీలకు మెటాఫోర్స్ కు తేడా చాలా స్పష్టంగా ఉంది. ఏమిటి ఆ తేడా అంటే, ఇక్కడ MD, CMD, అడ్మిన్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది కంపెనీ కాదు, ఇది ప్రాజెక్ట్. బ్రాంచ్ ఆఫీసులు ఉండవు. మ్యాచింగ్ ఇన్కమ్ లెఫ్ట్ రైట్ బైనరీ మనందరికి తెలుసు కదా. 2 మ్యాచ్ అయితే ఇంత ఇస్తాము అనేది ఏదైతే ఉందో అలాంటిది లేదు. లెవెల్స్ లేవు, ర్యాంక్స్ లేవు, ప్రొడక్ట్ లేదు, క్లోజింగ్ లేదు. సో ఇవన్నీ లేవు గనుక రిస్క్ ఫ్రీ బిజినెస్ గా ఉంది. 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 100కు 100% నమ్మకంగా మనం ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చు. ఇన్స్టెంట్ పేమెంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా 1 రూపీ కూడా 1% కూడా ఎక్కడ అడ్మిన్ ఛార్జీలనో మనకు విత్డ్రా ఛార్జీలనో ఇట్లాంటివి ఏమీ కట్ కావు. 100కు మనకు కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనిటీని మనం డెవలప్ చేస్తున్నాం కనుక ఆ వచ్చే డబ్బు టోటల్ కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, నరేందర్ సార్ అబద్ధం చెప్తున్నాడు. ఎవరైనా ఈ ప్రపంచంలో లాభం లేకుండా పనిచేస్తాడా? చెయ్యరు. కరెక్టే. మరి లాడో గారికి ఏంటి లాభం? లాడో గారికి ఏంటి లాభం అంటే, లాడో గారికి చాలా లాభాలు ఉంటాయి. ఏంటి ఆ లాభం? తను కూడా ఇక్కడ క్రియేటర్ అండ్ నెట్వర్కర్. సో ఫస్ట్ ఐడి తనదే. ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఫస్ట్ తన నుంచే స్టార్ట్ అవుతుంది కనుక తన ఐడికి వచ్చే డబ్బులే 50% మాత్రమే తను తీసుకొని
మరో 50% ప్రోడక్ట్ ఫండ్గా జమ చేసి తిరిగి రాయల్టీ పేరుతో మనకే ఇస్తున్నాడు. ఇలాంటి ఒక ఆలోచన, మనస్తత్వం లేకపోతే యాటిట్యూడ్ అసలుకి లక్షల కోట్ల మందికి ఒకటి కూడా ఉండదన్నమాట. సో లాడో గారి గొప్పతనం అది. లాడో గారి ప్రాజెక్ట్ మనకు దొరకడం మన అదృష్టం అనమాట. సో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో క్లాసిక్ ఇవన్నీ మనం రోజు చెప్పుకుంటున్నాము. కొత్త వాళ్ళు కూడా వచ్చారు కనుక నేను సూటిగా ప్లాన్లోకి ప్లాన్ అంటే ఎస్ డైరెక్ట్గా నేను కొత్త వాళ్ళకి అర్థం కావడానికి ప్యాకేజీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ సార్, మెటాఫోర్స్లోకి మేము రావాలంటే ఏం చేయాలి, ఎంతటితో రావచ్చు, వస్తే మాకేంటి, ఫస్ట్ కస్టమర్గా యాజ్ ఏ కస్టమర్గా ఈ ప్రశ్నలు మనకు వస్తాయి. కస్టమర్ నుంచి నాకేంటి లాభం అని అడిగినప్పుడు మనము సజెషన్ చేస్తున్నది ఏంటంటే ఫ్రెండ్స్, 13,500తో కూడా రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మా ఎక్స్పీరియన్స్తో మేము కస్టమర్కు లాభం జరగాలి అండ్ ఇక్కడ నెట్వర్క్ చేస్తున్న లీడర్కు న్యాయం జరగాలి. సో ఈ 2 కోణంలో మేము మా ఎక్స్పీరియన్స్తో మేము ఒక 2 ప్యాకేజీలను మేము రోజు ఫీల్డ్లో ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఏంటి ప్యాకేజీలు అంటే, ఫస్ట్ ప్యాకేజీ 1,25,000 ప్యాకేజ్. 1,25,000తో ఎవరైతే మెటాఫోర్స్లోకి వస్తారో మీ అప్లైన్ ద్వారా ఫస్ట్ మీకు వచ్చేది ఏంటి అంటే, క్లాసిక్ అనే ఫస్ట్ ప్రాజెక్ట్లో 12 స్లాట్లు ఉంటాయి. ఫస్ట్ స్లాట్ $5, సెకండ్ స్లాట్ $10, మూడో స్లాట్ $20, నాలుగో స్లాట్ $40, ఐదో స్లాట్ $80, ఆరో స్లాట్ $160, ఏడో స్లాట్ $320. టోటల్గా $635 మనం పెట్టే 1,25,000లో ఈ 6 స్లాట్లు మనకు బై అవుతాయి. అంటే మనం బై చేసినట్టు లెక్క. లైఫ్లో 1 టైం మాత్రమే బై చేయాలి, మళ్ళీ చేయొద్దు, చేయాల్సిన అవసరం లేదు. 7 తరాల వరకు మళ్ళీ క్లాసిక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ₹1 కూడా. టోటల్ 12 ఉన్నాయి. ప్రతి ఒక్కరు ప్రతి ఐడి టార్గెట్ ఎంట్రీ 1 నుంచి 12 వరకు చేరుకోవాలి. సో ఫస్ట్ స్టార్టింగే 1,25,000 ప్యాకేజీలో 1 నుంచి 7 వరకు చేరుకుంటాం మనం. ఇది నెంబర్ 1. అంటే 7 స్లాట్లు మనకు వస్తాయి. దీంతో పాటు ఒక గిఫ్ట్ వస్తుంది. ఏం గిఫ్ట్ అంటే టిఆర్ టోకెన్స్. 1వ స్లాట్ కొన్నందుకు $5 పెట్టాం కనుక 5 టిఆర్ టోకెన్స్. 2వ స్లాట్ కొన్నందుకు $10 పెట్టి కొన్నందుకు 10 టిఆర్ టోకెన్స్. 3వ స్లాట్ $20 పెట్టి కొన్నందుకు 20 టిఆర్ టోకెన్స్. ఇట్లా 1 నుంచి 7 వరకు కొన్నందుకు $635 ఖర్చు అయింది కనుక 635 టిఆర్ టోకెన్స్ వస్తాయి ఫ్రీగా. ఇప్పుడు ప్రజెంట్గా వస్తున్నాయి. ఈ టిఆర్ టోకెన్స్ వల్ల మనం కనుక ఇంకా టీం కూడా చేయగలిగితే 1-2 స్టెప్స్ కింద అవన్నీ కౌంట్ అయ్యి మనకు ఫ్రీగా ఫోర్స్ కాయిన్స్ కొన్ని గిఫ్ట్ రూపంలో రాబోతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ మనకు స్లాట్లు వచ్చినాయి, తర్వాత టిఆర్ టోకెన్స్ వచ్చినాయి, ఈ 2 వచ్చినాయి. ఇక మూడోది యూనిటీ వర్స్ అనే ప్రాజెక్ట్ 3వ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ ఎన్ఎఫ్టి గురించి చెప్తా. యూనిటీ వర్స్ చెప్పినాక మీకు ఎన్ఎఫ్టి చెప్తా. యూనిటీ వర్స్లో 9 టైర్లు ఉంటాయి. ఫస్ట్ టైర్ నుంచి 9వ టైర్ వరకు. ఫస్ట్ టైర్ $50, ఇంకొక $50 పెట్టి ఫోర్స్ కాయిన్స్ కొనొచ్చు. అంటే ఇంకొక $50 పెడితే ఇప్పుడు ప్రజెంట్గా 63 ఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి. సెకండ్ టైర్ $100, మరో $100 పెట్టడం వల్ల ఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి. అలాగే మూడో టైర్ $200, మరో $200 పెట్టడం వల్ల మనకు ఫోర్స్ కాయిన్స్ వస్తాయి. సో ఎప్పుడైతే 1, 2, 3 టైర్లు కొన్నామో ఎన్ఎఫ్టీలో 0 లెవెల్ 1 నుంచి 7 లెవెల్స్ ఉంటాయి. నాన్ ఫంజబుల్ టోకన్స్ అంటారు. అవి ఫ్రీగా వస్తాయి మనకు గిఫ్ట్ రూపంలో. సో ఇక్కడ క్లాసిక్లో 7 వరకు వచ్చాము. యూనిటీవర్స్లో 1, 2, 3 టైర్స్ కొన్నాం కనుక జస్ట్ ఎన్ఎఫ్టీ అంటారు, 0 ఎన్ఎఫ్టీ అంటారు దాన్ని. అది మనకు ఫ్రీగా వస్తుంది. ప్రజెంట్గా దాని వాల్యూ విత్ ఎనర్జీ టోకెన్స్ తో కలిపితే దాదాపు $600 అండి. అది మనకు గిఫ్ట్ రూపంలో ఫ్రీగా వస్తుంది. దాని వాల్యూ కూడా భవిష్యత్తులో పెరుగుతుంది. ఎప్పుడైనా ఓపెన్ మార్కెట్లో భవిష్యత్తులో అమ్ముకోవచ్చు.
అది కూడా మనకు $600 గిఫ్ట్ రూపంలో వస్తుంది. అలాగే ఇక్కడ కైన్స్ కొన్నాం కదా, కైన్స్ మనం ఎన్ని కొన్నాం ఇప్పుడు, ఎన్ని కొన్నామంటే 441 కైన్స్ వచ్చినాయి మనకు. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడున్న రేటు ప్రకారం చెప్తున్నాను, 441 ఫోర్స్ కైన్స్ వచ్చినాయి. ఈ ఫోర్స్ కైన్స్ కొన్నందుకు మనకు మళ్ళీ 350 ఎనర్జీ టోకెన్స్ వస్తాయి ఫ్రీగా. సో ఆ ఎనర్జీ టోకెన్స్, 1 ఎనర్జీ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు $1. అది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుందో చెప్తాను భవిష్యత్తులో, అంటే దీని తర్వాత సెకండ్ ప్యాకేజ్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ యూనిటీ వర్స్ లో 3 వచ్చినందుకు, క్లాసిక్ లో 7 వచ్చినందుకు, జస్ట్ ఎన్ఎఫ్టీ ఫ్రీగా వచ్చింది, టిఆర్ టోకెన్స్ వచ్చినాయి, 441 ఫోర్స్ కైన్స్ వచ్చినాయి, ప్లస్ మనకు ఎనర్జీ టోకెన్స్ 350 వచ్చినాయి. అంటే మనం పెట్టిన 1,25,000కు కస్టమర్కు వచ్చే ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కెట్లో మన అందరికీ ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను 1,25,000 పెట్టినా, ఒక 5 ఇయర్స్ ఆగుతాను, నాకేమన్నా లాభం వస్తుందా? ఇది గన్ షాట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పకుండా నువ్వు మార్కెట్లో తిరగలేవు. దీన్ని ఆన్సర్ చేయకుండా మనం టీం డెవలప్ చేయలేం, కన్విన్స్ చేయలేం ఎవరిని కూడా, అంతే కదా. వర్క్ చేస్తామా చేయమనేది సెకండరీ, కానీ నేను ఇన్వెస్ట్ చేసినందుకు నాకేమన్నా వస్తుందా? ఎస్, 3 to 5 ఇయర్స్ ఆగుదాం, ఎందుకంటే ప్రాజెక్ట్ కొత్తది, కైన్ కొత్తది, కమ్యూనిటీ రావాలి మనకు, ఆగుదాం 3 to 5 ఇయర్స్. ఎక్కడైనా ప్లాట్ కొన్నప్పుడు ఆగట్లేదా? ఎక్కడైనా మనం డిపాజిట్ చేసినప్పుడు ఒక 5 ఇయర్స్ డబుల్ కావడానికి ఆగట్లేదా? పోస్ట్ ఆఫీస్లో పెట్టినా, బ్యాంకులో పెట్టినా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆగట్లేదా? ఎస్, ఇక్కడ కూడా ఆగుదాం. ఆగితే నాకేంటి లాభం అన్నప్పుడు, సో 2 రకాల లాభం ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్క లాభం ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర ఉండే జస్ట్ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో దాని వాల్యూ ఇప్పుడు ఎనర్జీ టోకెన్స్ తో కలిపితే, ఈ 300 ఎనర్జీ టోకెన్స్ ప్లస్ మనకు దాని వాల్యూ ఏదైతే జస్ట్ ఎన్ఎఫ్టీ వాల్యూ ఉందో సుమారుగా $600 ఉంది. రేపు ఒక 5 ఇయర్స్ లో ఈ $600 కాస్త ఒక $2,000 $3,000 కావచ్చు. తక్కువ $2,000 పెట్టుకుందాం 5 ఇయర్స్ నాటికి. దీని వాల్యూ మనకు ఫ్రీగా వచ్చింది, కానీ అది 5 ఇయర్స్ తర్వాత మనం మార్కెట్లో అమ్మితే $2,000 పైనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. $2,000 అంటే ఇంటూ ఆ రోజు $100 ఉంటుంది డాలర్, సుమారుగా $2,00,000 మీరు లెక్కేసుకోవచ్చు. $2,00,000 అంటే మన ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఎన్ఎఫ్టీ అమ్ముకుంటే వచ్చేస్తుంది. మనం పెట్టింది 1,25,000 మాత్రమే. ఇక అసలు సంపద ఏంటంటే మనకి ఇక్కడ ఫోర్స్ కైన్ 441 ఉన్నాయి మన దగ్గర. జస్ట్ 5 ఇయర్స్, 3 to 5 ఇయర్స్, నాట్ ఏ 5 ఇయర్స్, 3 to 5 ఇయర్స్. 3 to 5 ఇయర్స్ లో తక్కువ $50 పెట్టుకోండి ఒక కైన్, అంటే $22,050 అవుతుంది. ఇంటూ ఆ రోజు $100 లెక్కేసుకుంటే దాదాపు $22,05,000. దీంట్లో సగమైనా కూడా మనకు లాస్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ జస్ట్ ఎన్ఎఫ్టీ అమ్ముకున్నా మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేసింది. ఇక్కడ ఫోర్స్ కైన్ల మీద వచ్చే ఇన్కమ్ మొత్తం మనకు లాభమే. ఇది $50 అనేది 100కు 100% సాధ్యమయ్యే అవకాశం ఉంది సార్. మేము మొదటి నుంచి జర్నీ చేస్తున్నాం కనుక మాకు తెలుస్తుంది. ఈ చాలా మంది లీడర్స్ ఎవరైతే ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి మెటాఫోర్స్ లో జర్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ నమ్మకం కలిగింది అనమాట. సో ఇది కస్టమర్కు లాభం. ఇకపోతే సార్ కస్టమర్కు లాభం బాగానే ఉంది, మరి నాకేమన్నా నేను ఎవరైనా రెఫర్ చేస్తే ఏమైనా వస్తుందా? ఎన్ని రోజులకు వస్తుంది? వస్తే నెలకు వస్తుందా, 2 నెలలకు వస్తుందా, 3 నెలలు ఇన్స్టెంట్గా వస్తుంది. ఇక్కడ మీరు రెఫర్ చేయండి, ఇన్స్టెంట్ పేమెంట్ తీసుకోండి. ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఒక పర్సన్ మనం గనక సేమ్ 1,25,000తో మనం ప్రమోట్ చేస్తే మనకు వచ్చేది $24,610 అండి. ప్లస్ ఆయన దగ్గర వచ్చే 635 టిఆర్ టోకెన్స్ కూడా మీకు కౌంట్ అవుతాయి. సెకండ్ పర్సన్ వస్తే 24,610 సేమ్, మళ్ళీ అదే అమౌంట్. మీరు అనుకుంటారు బైనరీ కదా, క్లాసిక్ లో ఇట్లా కనపడుతుంది, లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితేనేమో వస్తుందేమో అని మీరు అనుకోవచ్చు, కానీ కాదండి. ఫస్ట్ పర్సన్ సార్ నా వాయిస్ క్లియరా? ఫోన్ వచ్చింది.
సార్ నా వాయిస్ క్లియరా? కోస్ట్ ఓకే. సో సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ రాగానే మనం తీసేసుకుంటాం ఆ డబ్బు. సెకండ్ పర్సన్ రాగానే మళ్ళీ 24,610. రూపాయలు, 1,030 రూపాయలు. ఐదో పర్సన్ రావడం వల్ల 37,030 రూపాయలు. ఆరో పర్సన్ రావడం వల్ల 8,050 రూపాయలు. అంటే 6 మెంబర్స్ మనం రెఫర్ చేయడం వల్ల మనం రిసీవ్ చేసుకునే డబ్బు ఎంత తెలుసా? 1,81,240. మన ఇన్వెస్ట్మెంట్ మనకు రాగా, మనం పెట్టిన 1,65,000 మనకు రాగా, పైగా మళ్ళీ ఒక 50,000-60,000 లాభం. జస్ట్ 6 మెంబర్స్ రెఫర్ చేస్తే మనకు వచ్చే డబ్బు. ఇంత పేమెంట్ ఇన్స్టంట్ గా ఇప్పటి వరకు మీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కడైనా మీరు చూసారా అని నేను వేస్తున్న క్వశ్చన్ మీకు. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, నేను చూశాను సార్ అని. చూడలే. రియల్ ఎస్టేట్ లో ఎంత పెద్ద కంపెనీల్లో పనిచేసినా కూడా ఇన్స్టంట్ పేమెంట్ మనకు ఎవరు ఇవ్వరు. ఒక ప్లాట్ అమ్మితే 2% వస్తుంది. అది 45 డేస్ 60 డేస్ అగ్రిమెంట్ అయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు పేమెంట్ వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదండి. జస్ట్ ఈ లెక్క మొత్తం మీరు రెఫర్ చేసి ఐడి క్రియేట్ చేస్తుండి మీ వాళ్ళు యాక్టివేషన్ అవుతా ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే ఇది చేసినందుకు 6 మెంబర్స్ని మనం రెఫర్ చేసినందుకు ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ ఏందో తెలుసా? 8th స్లాట్ ఆటో అప్గ్రేషన్ క్లాసిక్లో. మొత్తం 12, మనం 7 కొన్నాం. ఇంకా 5 బాకీ ఉండే, కొనాల్సి ఉండే. లైఫ్లో ఖచ్చితంగా కొనాలి. ఆ 5లో 8వది మీకు ఫ్రీగా గిఫ్ట్ వచ్చింది. దాని విలువ ఎంతో తెలుసా? $640. 58,880 రూపాయలు ఫ్రీగా మీకు ఆటో అప్గ్రేషన్ జరిగిపోతుంది. సో ఇప్పుడు లెక్కేసుకుంటే ఈ 640 ఆటో అప్గ్రేషన్తో పాటు మీకు ఇవి మొత్తం కనుక మీరు లెక్కేసుకుంటే దాదాపు 2,40,120 రూపాయలు రిసీవ్ చేసుకున్నట్టు లెక్క. ప్లస్ ఒక్కొక్క పర్సన్ నుంచి 635 టీఆర్ టోకెన్స్ మీకు కౌంట్ అవుతాయి. సుమారుగా 3,800 చిల్లర టీఆర్ టోకెన్స్ అవుతాయి మీకు. ఇవన్నీ కౌంటింగ్ అయ్యి మీకు కొన్ని ఫోర్స్ కైండ్లు ఫ్రీగా వస్తాయి అనమాట వర్క్ చేసినప్పుడు. సో 6 మెంబర్స్ని కంపల్సరీ చేయాలా సార్? మీకు డబ్బు అవసరం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. కనీసం ఒక 3 మెంబర్స్ అన్న చేయండి. 3 మెంబర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫోర్స్ కైండ్లు ఫ్రీగా వస్తాయని నేను ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా 3 మెంబర్స్ రెఫర్ చేసి ఉండాలి. ఆ ముగ్గురుతో కూడా మీ దగ్గర ఎన్ని టీఆర్ టోకెన్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా అన్ని ఉంటే మీకు ఎక్కువ లాభం జరుగుతుంది. కనుక మీరు ఏ ప్యాకేజ్తో వచ్చారో కనీసం ఆ ముగ్గురినన్నా ఆ ప్యాకేజ్తో వచ్చేటట్టు చూసుకోండి. 6 మెంబర్స్ని కనుక చేయగలిగితే ఇంకా బెస్ట్ అనమాట. సో ఇది బెస్ట్ ప్యాకేజ్ ఫ్రెండ్స్. ఒకవేళ నెట్వర్క్ అంటే ఏమవుతుందో తెలుసా? నెట్వర్క్లో ఎట్లా టీమ్ డెవలప్ అవుతుంది అంటే 1 × 1 2 అవుతుంది, 2 × 2 4 అవుతుంది, 4 × 4 16 అవుతుంది. ఇట్లా నెట్వర్క్ డెవలప్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 6 × 6 కనుక మ్యాట్రిక్ జరిగింది అనుకోండి, అంటే మీరు 6 మెంబర్స్ని రెఫర్ చేశారు. ఆ 6 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 6 మెంబర్స్ని రెఫర్ చేస్తే 36 మెంబర్స్ అవుతారు. ఆ 36 మెంబర్స్ వచ్చినప్పుడు మీ ఇన్కమ్ ఈ 1,81,000 ఉంది కదా సార్, దానికి × 3 చేసుకోండి. మళ్ళీ × 3 అంటే దాదాపు 5,25,000 మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు మీరు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన ప్యాకేజో. జస్ట్ 1,25,000. సో ఇది నేను చెప్పే మొదటి ప్యాకేజ్. తర్వాత ఫోర్స్ కైన్ గురించి చెప్పి నేను ఇంకొక ప్యాకేజ్కి వెళ్తాను. ఫోర్స్ కైన్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఇది $0.79 ఉంది. 24వ తారీఖు ఏప్రిల్ స్టార్ట్ అయింది. దీన్ని మొత్తం మేము వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాం, చూసుకోండి డేట్తో సహా. ఏప్రిల్ 25, 2023 $0.25తో స్టార్ట్ అయింది డాలర్. ఏప్రిల్ 26వ తారీఖు రేటు పెరిగింది, 0.266 అయింది. ఏప్రిల్ 28వ తారీఖు 0.2844 అయింది. అంటే ఏప్రిల్ నెలలో 3 సార్లు పెరిగింది, మే నెలలో 2 సార్లు పెరిగింది, జూన్ నెలలో 2 సార్లు పెరిగింది, జూలైలో 1 సారి పెరిగింది, ఆగస్టులో 2 టైమ్స్ పెరిగింది, సెప్టెంబర్లో 1 టైం పెరిగింది, అక్టోబర్లో 2 టైమ్స్ పెరిగింది, నవంబర్లో 2 టైమ్స్ పెరిగింది,
డిసెంబర్లో 3 times పెరిగింది, జనవరిలో ఆల్రెడీ 1 time పెరిగింది, రేపు ఆదివారం లోపు మళ్ళోసారి పెరగబోతుంది, ఈ నెల చివరి లోపు $1 కాబోతుంది ఫోర్స్ కాయిన్. సో ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతుంది, రికార్డెడ్ గా జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకని మీరు ఎవ్వరు కూడా ఆలస్యం చేయకుండా తీసుకునే ప్రయత్నం, మెటాఫోర్స్ లకు వచ్చి మీరు ఇవన్నీ బై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్ ఇది ఫోర్స్ కాయిన్. ఇకపోతే ఇంకొక బెస్ట్ ప్యాకేజ్ మీకు చెప్తాను. 6,75,000తో రాయల్టీ కొట్టొచ్చు. 6,75,000 ప్యాకేజీ కనుక ఎవరైతే డైరెక్ట్ గా వస్తారో వాళ్ళు రాయల్టీ కొట్టొచ్చు. రాయల్టీ అంటే ఏంటి సార్ అంటే, కంపెనీ ప్రాజెక్ట్లో అన్ని ప్రాజెక్టులలో లాడో గారి ఐడికి వచ్చే 50% ఆయన తీసుకోగా అప్లైనర్స్ కు 50% వెళ్తుంది. లాడో గారి ఫస్ట్ ఐడి గనక పైన అప్లైనర్స్ ఎవరు లేరు కనుక అది తిరిగి ప్రోడక్ట్ ఫండ్ కిందకి వచ్చి జమ అయ్యి, అలాగే భవిష్యత్తులో కొన్ని ప్రాజెక్టులలో లాభాలు వస్తుంటాయి, అవన్నీ కూడా ప్రోడక్ట్ ఫండ్ కిందకి వచ్చి ఈ రాయల్టీ అచీవర్స్ కు ఇన్కమ్ ఇస్తారు. అంటే రాయల్టీలో కూడా దాదాపు 8 లెవెల్స్ ఉన్నాయి. 0 level, 1 నుంచి మళ్ళీ 7 levels ఉన్నాయి. దానికి ఒక లెక్క ఉంది. ఈ ఎనర్జీ టోకెన్స్ ఏదైతే ఇందాక మీకు చెప్పానో 350 ఉన్నాయని, 3,500 ఎనర్జీ టోకెన్స్ అయినప్పుడు రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకు ప్రస్తుతం అయితే మంత్లీ రావచ్చు, భవిష్యత్తులో అయితే వీక్లీ పేమెంట్ రావచ్చు. ఆ వీక్లీ పేమెంట్ ఎంత వస్తుంది ఎవరము చెప్పలేము, కానీ లైఫ్ టైం వస్తుంది. లైఫ్ టైం మన ఐడి మెటాఫోర్స్ ఉన్నంత కాలం ఆ ఇన్కమ్ వస్తుంది రాయల్టీ అచీవర్స్ కి. అయితే కొన్ని దానికి సంబంధించి ఎట్లా వెళ్ళాలి సార్ మరి అనుకున్నప్పుడు, 6,75,000 ప్యాకేజీ కనుక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏమొస్తుందంటే, క్లాసిక్ లో 7, ఇందాక నేను చెప్పినట్టు 1 నుంచి 7, అలాగే టిఆర్ టోకెన్స్ 635, యూనిటీ వర్స్ లో 6 స్లాట్ల వరకు వెళ్తారు వాళ్ళు. 1 నుంచి 6 స్లాట్లు, 6 స్లాట్లు వెళ్తారు. 6 స్లాట్లకు సంబంధించిన ఫోర్స్ కాయిన్స్ కొంటారు. కొనడం వల్ల వాళ్ళకు ఏమొస్తుందంటే 3,969 ఫోర్స్ కాయిన్స్ వస్తాయి ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం. 635 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ప్లస్ క్లాసిక్ లో 1 నుంచి 7 స్లాట్లు వస్తాయి. యూనిటీ వర్స్ లో 6 టైర్లు వస్తాయి. అలాగే 3,500 ఎనర్జీ టోకెన్స్ వస్తాయి. 1 నుంచి 6 స్లాట్లు కొని మళ్ళీ 1, 2, 3 టైర్లు ఒక 3-4 months మనము ఏమంటారు మంత్లీ రెన్యువల్ చేసేస్తే ఎనర్జీ టోకెన్స్ వస్తాయి కనుక అట్లా 3,500 ఎనర్జీ టోకెన్స్ అవుతాయి. సార్ మరి 1, 2, 3 ఎందుకు చేయాలి, 6 వరకు చేయొచ్చు కదా అంటే, రాయల్టీ అచీవర్స్ అన్న వాళ్ళు లేదా జస్ట్ ఎన్ఎఫ్టీ ఉన్న వాళ్ళు అందరూ కూడా యూనిటీ వర్స్ లో 1, 2, 3 టైర్స్ ఎప్పుడు లైవ్ లో యాక్టివేషన్ పెట్టుకోవాలి. ఇది ఒక సూత్రం ఉంది, ఒక కండిషన్ ఉంది, కానీ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ కాలేదు, కానీ ప్రాక్టికల్ గా అది మనకు తెలుస్తుంది. అందుకోసమే రాయల్టీ అచీవర్స్ కూడా అండ్ జస్ట్ ఎన్ఎఫ్టీ ఉన్న వాళ్ళు కూడా 1, 2, 3 టైర్లు ఎప్పుడు యాక్టివేషన్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. కాయిన్ ఓపెన్ మార్కెట్ కు వచ్చే వరకు. ఓపెన్ మార్కెట్ కు వచ్చిన తర్వాత మన దగ్గర ఉండే ఫోర్స్ కాయిన్స్ ను మనము స్టేకింగ్ లో పెట్టడం వల్ల దాని మీద ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఆటోమేటిక్ గా మన టైర్స్ ను లైవ్ లో ఉంచుతాయి, ఇది ఎప్పుడు రెన్యువల్ చేస్తూ పోతుంటుంది అనమాట ఆ ఇన్కమ్ తోటే. అంతవరకు మాత్రం ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి. సో 6,75,000 పెట్టడం వల్ల వీళ్ళకి ఏమొస్తుంది అనుకున్నప్పుడు, ఫస్ట్ కైన్స్ వస్తున్నాయి. ఒకవేళ సార్ నేను 6,75,000 పెట్టాను, నాకు ఇవన్నీ వచ్చినాయి, నేను ఒక 5 years తర్వాత నాకు ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ మనం చెప్పాలి. ప్రజెంట్ గా వచ్చే వాళ్ళకు జస్ట్ ఎన్ఎఫ్టీ ప్లస్ యాక్టివేటర్ ఏవైతే ఉన్నాయో వాటి విలువ సుమారుగా $4,000 ఉంది. సుమారుగా చెప్తున్నాను, $4,000. ఈ $4,000 రేపు $8,000 కావచ్చు, $10,000 కూడా కావచ్చు. ఇదొక ఆస్తి, ఇదొక ఎసెట్. అలాగే ఫోర్స్ కాయిన్స్ ఎంత ఉన్నాయి, 3,969 ఉన్నాయి. 3,969 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. ఇందాక మనం వేసినట్టు ఇంటూ $50 వేసిన దాదాపు $1,98,450 అవుతుంది. ఇంటూ 100 రూపాయలు వేసుకుంటే
దాదాపు లెక్కేసుకోండి, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, దాదాపు 1,98,00,000 అంటే 2 కోట్ల వరకు వీళ్ళకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. జస్ట్ ఒక 5 years ఏం పని చేయకపోయినా అంటే ఖచ్చితంగా టైర్స్ మాత్రం 3 టైర్స్ లైవ్లో వాళ్ళు ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక కండిషన్. లాభం ఉందా అని ఎవరన్నా కనుక అడిగితే ఫస్ట్ పర్సన్ రాగానే మీకు 89,010 రూపాయలు వస్తాయండి. ఒక్క పర్సన్ సేమ్ అమౌంట్తో మీరు రెఫర్ చేస్తే. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న టిఆర్ టోకెన్స్ మనకు కౌంట్ అవుతాయి. సెకండ్ పర్సన్ వస్తే 89,010 రూపాయలు వస్తాయి. థర్డ్ పర్సన్ వస్తే 1,14,310 రూపాయలు వస్తాయి. నాలుగో పర్సన్ వస్తే 1,01,430 రూపాయలు వస్తాయి. 5వ పర్సన్ వస్తే 1,01,430 వస్తాయి. 6వ పర్సన్ వస్తే 72,450 రూపాయలు వస్తాయి. అలాగే ఇందాక చెప్పినట్టే 8వ స్లాట్ గిఫ్ట్ గా వస్తుంది, అదొక 58,880. ఈ టోటల్ కలిపితే 6,26,520 రూపాయలు మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. స్పాట్ పేమెంట్, ఇన్స్టంట్ పేమెంట్, వర్క్ చేయగానే మనకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్, ఒకవేళ సేమ్ ఇది కూడా 6x6 మ్యాట్రిక్స్ జరిగితే మీకు వచ్చిన ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఎంత వస్తాయంటే దాదాపు 17 లక్షలు వస్తాయి మళ్ళీ 6x6 కనుక జరిగితే. సో ఇంత అద్భుతమైన ప్యాకేజీలు ఇక్కడ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా వీటి మీద ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో మీ అందరికీ సపోర్ట్, సౌత్ ఇండియా సపోర్ట్ సిస్టమ్ రోజు జూమ్ చెప్పి మీ అందరికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అలా మా సపోర్ట్ తీసుకొని ఎవరైతే లీడర్స్ వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా డెవలప్ అవుతున్నారు. అలాగే చివరిగా ఒక 2 మాటలు. ఫస్ట్ మాట ఏంటంటే March 31 వరకు 2024 March 31 వరకు లో వస్తారో వారు లాడో గారిని కలవబోతున్నారు మన టీం ద్వారా. ఎప్పటిలోపు? సెకండ్ యానివర్సరీ లోపు మనం దుబాయ్ వెళ్ళి లాడో గారిని కలవబోతున్నాం. ఎవరికి అవకాశం ఉందంటే క్లాసిక్ లో 12 వరకు వచ్చి ఉండాలి. ఎప్పుడు వచ్చి ఉండాలి? 31 లోపు వచ్చి ఉండాలి, March 31 లోపు. ఇది కండిషన్. ఒకవేళ ఆల్రెడీ వచ్చినాం సార్, మరి ఎట్లా? మా రాజేందర్ సార్ ఉన్నాడు ఇప్పుడు, నర్రా రాజేందర్ సార్, నేను 12కి వచ్చిన సార్, మళ్ళీ ఎట్లా నేను రావచ్చా లేదంటే ఒక్కసారి రీబర్త్ కావాలి, 12th స్లాట్ రీబర్త్ కావాలి. ఇది కండిషన్. సో దీనికి రానుబోను ఖర్చు అది 1,00,000 కానీ 1,50,000 కానీ 2 లక్షలు కానీ మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖర్చు పెట్టడానికి రెడీ పెడతాడు. అలాగే మనం వెంటనే ఇప్పటి నుంచే పాస్పోర్ట్ లేకపోతే దానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. ఇదొక మీ అందరికి ప్రోగ్రామ్, మనందరికీ ప్రోగ్రామ్ అనమాట. రెండోది ఏంటంటే ఫోర్స్ కైన్ ఏ నెలలో అయితే ఓపెన్ మార్కెట్లోకి వస్తుందో అది $1 వచ్చినా $2 వచ్చినా ఎంతనన్నా రాని, వచ్చిన వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని అది 15 రోజుల 1 month లోపు ఆ టైం పీరియడ్ని బట్టి మనము థాయిలాండ్ వెళ్ళి ఒక ట్రిప్ వెళ్తున్నాం. 1 week ట్రిప్ 50,000 దాకా ఖర్చు అవుతుంది. సెల్ఫ్గా ఎవరు వాళ్ళే పెట్టుకోవాలి, నో అప్లైన్. ఎందుకంటే కాంటెస్ట్ కాదు ఇది. కైన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన సందర్భంగా ఒక ఎంజాయ్మెంట్ ట్రిప్ అనుకోండి, లేకపోతే మనం మిలియనియర్స్ అవుతున్న సందర్భంగా అందరం హ్యాపీగా వెళ్ళడానికి ఒక ప్లానింగ్ అనేది మన సౌత్ ఇండియా టీం చేస్తుంది. సో దానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఒక 50,000 రూపీస్ రెడీ చేసుకోవాలి, వెంటనే పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి. కైన్ అది ఫిబ్రవరిలో వస్తుందా మార్చిలో వస్తుందా మనకు లాడో గారు చెప్తున్న రోడ్ మ్యాప్ ప్రకారం ఫస్ట్ క్వార్టర్ అన్నాడు కనుక March 31 లోపు ఎప్పుడైనా రావచ్చు. అది ఏ రోజు వచ్చినా సరే, వచ్చిన 15-20 రోజులు, నెల రోజుల్లో. సో ఇది ఫ్రెండ్స్, ప్రత్యేకంగా ఇదొకటి. ఇకపోతే మా టీం వరకు ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కోసం మేము January 26కు రాయల్టీ అచీవర్స్ది ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం. ఈలోపు ఎవరైనా అచ్చు అయితే కూడా రావచ్చు, లేదా సిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళు నరేష్ సార్కు, రాజేందర్ సారు, మా రవిబాబు సార్ టీం ఎవరున్నా కూడా ఆ మీటింగ్కి రావచ్చు. రాయల్టీ అచీవర్స్ కు సంబంధించి స్పెషల్ మీటింగ్ అనమాట. అది January 26కు హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా జూమ్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు ఇంత మంచి అవకాశం
మీ అందరితో మాట్లాడడానికి ఇచ్చిన నరేష్ సార్ థ్యాంక్స్ చెప్తూ జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. సో ఈ రోజు చాలా అద్భుతంగా ఒక డిఫరెంట్ వేలో మీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓకే, సో అదే విధంగా మనం ఆల్మోస్ట్ 3 to 4 days తర్వాత మళ్ళీ జూమ్ మీటింగ్ కనెక్ట్ అయ్యాం. సో బికాస్ ఆఫ్ ఈవెంట్ మనందరం సో కనెక్ట్ అయ్యాం. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా సో ఒక 2 to 3 మెంబర్స్ జరిగిన మీటింగ్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో బికాస్ ఆఫ్ రీకాల్ అనుకోవచ్చు, రీ అప్డేట్ అనుకోవచ్చు, అందరం కూడా బూస్ట్ అప్ అవ్వడానికి అనుకోవచ్చు, ఇవన్నీ జరిగాయి. సో ముందుగా రాజేంద్ర సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. యా, యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెంట్ అంతా బాగా అవుతుందని. అనుకోకుండా అంతా 120+ గ్యాదరింగ్ అయింది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద ఈవెంట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద నరేంద్ర సార్ ఫర్ ఆర్గనైజింగ్ ఇన్ వెరీ వెల్ మేనర్. సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం ఒక హైదరాబాద్ ఈవెంట్ అయితే. సో అండ్ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా క్లారిటీస్ అయితే వచ్చి ఉంటాయి. మెటాఫోర్స్ రియల్ టైం ఇంత సీరియస్ గా రన్ అవుతుందా, ఇంత సీరియస్ పీపుల్ ఉన్నారా అనే ఒక ఐడియా అయితే అందరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అయితే వచ్చి ఉంటది. సో అట్లీస్ట్ రైట్ నౌ ఆన్వర్డ్స్ మీరు ఒక క్లారిటీ, ఒక విజన్ తో ముందుకు వెళ్ళగలిగితే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏం పెట్టుకోకుండా మెటాఫోర్స్ మీద మనకున్న నాలెడ్జ్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఇప్పటి నుంచి అయినా మనం చాలా వండర్ఫుల్ గా టీమ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ టైంలో వర్క్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఒకప్పుడు ఫోర్స్ కాయిన్ 200 కాయిన్స్ వచ్చాయి, ఇప్పుడు 72 కాయిన్స్ వచ్చాయి. సో చాలా మంది లైక్ రిగ్రెట్ అవుతుంటారు కాయిన్స్ మిస్ అయినవని. కానీ రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా అండ్ లాడో గారు అనౌన్స్మెంట్ లో మనకు అదే చెప్పారు, ఎప్పుడు మెటాఫోర్స్ లోకి వచ్చినా కూడా ఏ పర్సన్ కూడా రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. మెటాఫోర్స్ ప్రతి కొత్త వారికి కూడా ఆ టైంలో వచ్చే ప్రాఫిట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఓల్డ్ లీడర్స్ కి ఎక్కువ వస్తాయి, ఇప్పుడు వచ్చే వాళ్ళకి తక్కువ వస్తాయి అన్నది ఏం లేదండి. మీరు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ యొక్క ఫ్రూట్ఫుల్నెస్, ఆ యొక్క మీకు రివార్డ్స్ కానీ ఎక్కడ కూడా తగ్గవని చెప్పేసి మనకు లాడో గారు అప్డేట్ లో అయితే ఇవ్వడం జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. మనం ఎప్పుడైనా ఫ్రెష్ టీమ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా న్యూ ప్రాస్పెక్ట్స్ ని ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళకి డెఫినెట్ గా సక్సెస్ అనేది మెటాఫోర్ ద్వారా ఇవ్వచ్చు. అండ్ చాలా మందికి అయితే ఒక బూస్టప్ అయితే వచ్చింది మీటింగ్ వల్ల. సో వాళ్ళు దాన్ని అలానే కంటిన్యూ చేసుకొని నెక్స్ట్ టైం మీటింగ్ వరకు మీ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మీ టీం నుంచి అదే ఒక సక్సెస్ అనేది నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్ నరేందర్ సార్, టుడే సెషన్. ప్లీజ్ కంటిన్యూ సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ రవి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మెటాఫోర్స్ మెంబర్స్. మాటల్లో మాట్లాడుకోవడం లేదు సార్. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాం. ఈ రోజు అంటూ స్టార్ట్ చేసింది చూస్తా ఉంటే యాక్చువల్లీ స్టార్ ఇది అక్టోబర్ 8వ తేదీ సార్. 1,25,000 ప్యాకేజ్ అనేది అక్కడ నుంచి పోయొచ్చు. కానీ ఈ రోజు నాకు ఒక ప్యాకేజ్ అయింది సార్. చాలా చాలా థ్యాంక్స్ టు అలానండి సార్. ఈ యొక్క ప్యాకేజ్ నా కోసమే వేసారేమో అనుకుంటాం కొన్నిసార్లు సార్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ట్రాఫిక్ లో ఒక 3 టైర్ ఒకటి మాత్రం ఫోకస్ చేస్తా ఉంటుంది. ఆ అక్టోబర్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాంట్లో ఫోకస్ చేసుకుంటే నేను ఒక గోల్ పెట్టుకొని మినిమం ఒక 100 మంది నేను గోల్ పెట్టుకున్నా సార్. ఆల్మోస్ట్ దాంట్లో 25% రీచ్ అయ్యాను సార్. రిమైనింగ్ ఇప్పుడు ఒక బాణం వేసేస్తాను సార్. 100% లాడని కలిసాలన్న సుఖమాట ఎట్లుంటుందంటే అది ఉడుకుతంతో చేయాలని చెట అంటే నేను చేయాలని కాదు, ఆటోమేటిక్ కింద ఉంటుంది చెప్పినట్టే నేను 100% చేయగలుగుతాను సార్. ఆ ఒక ఆపర్చునిటీ ఈ రోజు వదిలేదు సార్. ఇది 100% ఫెస్ట్ కి టచ్ అయినా అవుతుంది, ఫెస్ట్ రీచ్ అయినా అవుతారు. వెయిటింగ్ ఫర్ March 31st లోపల మనం 100% ఆ ల్యాడర్ తో ఉన్న ఇండియాలో ఫస్ట్ మన టీమే ఒక గోల్ చెప్తున్నాం సార్. ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చి ఇటువంటి టీమ్ మీరు తీసుకోవాలనుకున్నా సార్. ఏం చెప్తున్నా చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ నరేష్ సార్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ సార్. అండ్ నెక్స్ట్ సంతోష్ సార్. సార్ కొంచెం వర్క్ లో ఉన్నాను సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ కొంచెం వర్క్ లో ఉన్నాను, ప్లీజ్ కంటిన్యూ సార్.
సార్ కొంచెం Okay. వర్క్ లో ఉన్నాను సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఓకే నరేంద్ర సార్ ప్లీజ్ వెల్కమ్. నరేంద్ర ఎన్విపి గారు. నరేంద్ర సార్ మాట్లాడండి. Yeah, okay. Now audible, sir. Sir, Okay, one nice. more ball. Sir, good evening to all Metaphors family members, sir. Sir, Yeah, Narendra sir. thank you, sir. Mind blowing ప్రోగ్రామ్ జరిపించారు. అసలు మీ శ్రమ కఠోర దీక్ష చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. ఆ 2 days కు ప్రతిదీ టైం టు టైం మెయింటైన్ చేయడము, 125+ members ని మనం గ్యాదర్ చేయడము, వాళ్ళందరికీ ఒక యూనిఫామ్ మీరు క్రియేట్ చేయించడము, సార్ సూపర్ సార్. నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను మన ఇట్లాంటి క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ మీటింగ్స్కి అటెండ్ కావడము చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. చెప్పాలంటే మాటలు రావట్లేదు సార్, అంత చాలా ఆర్గనైజ్ చేశారు. ఎవ్రీథింగ్ సూపర్ సార్. రిసీవింగ్ దగ్గర నుంచి ఫైనల్గా సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు కూడా ప్రతిదీ చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఈ కార్యక్రమానికి వాళ్ళ టైంను స్పేర్ చేసి ఇంత సక్సెస్ అయ్యేదానికి ముందుకు వచ్చారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు పార్టిసిపేషన్ సార్. డెఫినెట్లీ ఇలాంటి మళ్ళీ ఇంకా చాలా ఉండబోతున్నాయి. గెట్ రెడీ విత్ యువర్ టీమ్ సార్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ లీడర్ సార్, బాలకృష్ణ సార్. బి బాలకృష్ణ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. హాయ్ అండి, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ మెటాఫర్ లీడర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్, నిన్న జరిగిన మీటింగ్ అయితే అండి, యాక్చువల్గా కంపెనీలకి సాధ్యం, ప్రాజెక్టులు చేసేవాళ్ళు కూడా ఇంత ఇలాగా మీటింగ్ ఆర్గనైజ్ చేయగలరా అనిపించింది సార్ నాకైతే. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు చేయగలలేవండి అంటే అంత మెంబర్స్ తోటి. అలాంటిది ఒక కంపెనీ ఆధ్వర్యం లేకుండా ఓన్లీ ప్రాజెక్ట్ మెంబర్స్ అయ్యండి, అది ఓన్లీ ఒక నరేష్ సారు, నరేంద్ర రెడ్డి సారు, సంతోష్ సారు, రాకేష్ సార్కే సాధ్యం అవుతుందని భావిస్తున్నానండి. అవి ఓన్లీ 2 days అప్పుడే అయిపోయినాయి అనిపించిందండి. చాలా హ్యాపీగా ఉంది సార్. దాంతోపాటు చాలా బూస్టింగ్ కూడా ఇచ్చారు, నాలెడ్జ్, క్రిప్టో గురించి నాలెడ్జ్ ఇచ్చారు. ఓన్లీ ప్రాజెక్ట్ గురించే కాకుండా దాంట్లో మొత్తం ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు, చాలా బాగా ఓన్లీ మోటివేషనే కాకుండా పద్యాలతోటి ఎంకరేజ్ చేసి, పాటలతోటి, ఎంటర్టైన్మెంట్ తోటి అన్ని రకాలుగా కూడా మంచి బూస్టప్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటివి ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ నరేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ 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 పార్టిసిపేషన్ కూడా మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సో అదే విధంగా మీ పార్టిసిపేషన్ ద్వారా కూడా మా మీద బాధ్యతలు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు కమింగ్ సార్. సో ఇట్స్ చాలా దూరం నుంచి కూడా వచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యువర్ ఆనర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, ఐ థింక్ 9:35 సార్. సారీ, రిమైనింగ్ మెంబర్స్ ని టుమారో మాట్లాడిస్తా. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను మాట్లాడాలనుకుంటున్నా. దట్స్ వై ఐఎమ్ అన్మ్యూట్ చేయలేకపోతున్నా మిగిలిన ముగ్గురికి. సో మళ్ళీ రేపటి మాట్లాడిస్తాను సార్, సారీ ఫర్ దట్. ఓకే అండి. సో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే, నేను లాస్ట్ 2 days నుంచి అయితే మీటింగ్ అంటే వీడియోని ప్రెజెంటేషన్ మన లాడో గారు ఇచ్చారు, బట్ నేను చూడలేదు ప్రాపర్ గా. జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రం ఇప్పుడు చూశాను. కానీ దాంట్లో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఫోర్స్ కాయిన్ గురించి మనం అందరం ప్రతిరోజు తపన పడుతుంటాం. నిజంగా ఫోర్స్ కాయిన్ పైకి పోతుందా లేదా ఇంకా డౌన్ అవుతుందా ఏమవుతుందా అని చెప్తూ ఉంటారు. బట్ నేను చూసిన 2 నిమిషాల వీడియోలో నాకు తెలిసిన విషయం అది. బట్ 100% క్లారిటీ విషయం మాత్రం, ఇంకా మిగిలిన అప్డేట్ విషయాల గురించి మాత్రం ఓన్లీ పార్ట్ 1 లో వచ్చిన దాంట్లో రేపు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. కానీ నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందంటే, ఫోర్స్ కాయిన్ నిజంగా చాలా సార్లు కూడా మేము చెప్తూ ఉంటాం మీకు. అంటే అడ్మిన్ టీం కూడా మనకు చెప్తా ఉంటుంది. నిన్న మనకు మీటింగ్ లో కూడా అడ్మిన్ టీం కూడా వచ్చారు. దట్ వాస్ గ్రేట్ అండి. వాళ్ళు విత్ ఇన్ 1 hour 2 hours లోనే మనకు రెస్పాన్స్ ఇచ్చి వస్తామని చెప్పారు. సో దట్స్ గ్రేట్ ఆనర్ టు. సో అదే విధంగా నెక్స్ట్ టైం లాడోన్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం.
సో అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో మేము అంత రెస్పాన్స్ ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా అవుతుంది కూడా. సో ఆ చెప్పిన పదం ఏంటంటే ఫోర్స్ కాయిన్ వాల్యూ మీరు ఇంకా చూస్తున్నది కొంతే. ఏదైతే డైలీ పెరుగుతుందని మనం ఈ రోజు అనుకుంటున్నామో అది ఓన్లీ మల్టీ మైనింగ్ ద్వారా జరిగిన ప్రైస్ మాత్రమే. కానీ ఒక్కసారి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దాని యూటిలిటీ వల్ల పెరిగే కాస్ట్ అనేది మనము ఇంకా ఎక్కువ ఉండబోతోంది. అది ఇంకా ఎక్కువ ఉండబోతుందని మనకు తెలుస్తోంది. డిమాండ్ అండ్ సప్లై ఓపెన్ మార్కెట్ లోకి రావడం వల్ల, ప్లస్ వాటిలో ఎవరెవరైతే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసే వాళ్ళకి డిఫరెంట్ స్ట్రాటజీ ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి. షార్ట్ టర్మ్ లో హోల్డ్ చేసే వాళ్ళకి డిఫరెంట్ స్ట్రాటజీ ఉండబోతున్నాయి. అది నేను చూసిన 2 minutes వీడియోలో చెప్తున్నానండి. కానీ డెఫినెట్లీ రేపటి వీడియోలో మాత్రం 100% ఆ మొత్తం వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అప్డేట్ విషయాలు కావచ్చు. కాబట్టి రేపటి జూమ్ మీటింగ్ ని కూడా ఎవరు మిస్ కావద్దండి. సో అవన్నీ విషయాలు నేనైతే టుమారో చేయబోతున్నా. ఓకే, ఇక అదే విధంగా మీటింగ్ విషయానికి వస్తే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ తో, చాలా చాలా అప్డేట్ విషయాలతో, అదే విధంగా కోఆర్డినేట్ చేసిన మన నరేంద్ర సార్ కు, సంతోష్ సార్ కు, రాకేష్ సార్ కు, అందరూ సురేంద్రనాథ్ సార్ కు చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేశారు. ఐ మీన్ అరేంజ్మెంట్స్ కావచ్చు. లాస్ట్ టైం మేము గోవాకి వెళ్ళినప్పుడు మా టీం ఎలా అరేంజ్ చేస్తుందో అలాగే ఎవ్రీ టైం టు టైం అలా మనకు మెన్షన్ చేయడం అంటే ఒక సిస్టమ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అలాగే మనం కూడా మీటింగ్ అంటే పర్ఫెక్ట్ గా ఉండాలండి. చాలా సార్లు నేను కావచ్చు, మీరు కూడా కావచ్చు, ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళాలంటే గంటల తరబడి మనకు సిస్టమ్ కూడా కావచ్చు, మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ వర్క్ చేద్దాం. మనకు అలా కాదండి. సో ప్రతిసారి మనం డైలీ జూమ్ మీటింగ్ లో కూడా అదే మెయింటైన్ చేస్తున్నాం. అదే విధంగా ఈవెంట్లు కూడా మార్నింగ్ 11 o'clock చెక్ ఇన్, అలాగే లంచ్ టైం, అవుటింగ్ టైం, అదే విధంగా నైట్ డిన్నర్ టైమ్స్ ఇవన్నీ కావచ్చు. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పినట్లుగా 10 గంటలకే మీటింగ్ స్టార్ట్ అయ్యి 1:30 to 2 o'clock కి మధ్యలో మనం మీటింగ్ అయిపోతుందంటే ఒక 10 నిమిషాలు మాత్రమే ఎక్కువైంది, 10-15 నిమిషాలు మాత్రమే ఎక్కువైంది, అంతేనండి. అంటే ఇంత పర్ఫెక్ట్ గా ప్రతిదీ ప్లాన్ చేయడం అంటే అది ఒక కఠోర శ్రమ అండి, ఒక 15 రోజుల శ్రమ. సో దట్స్ వై మీటింగ్ కి వచ్చిన వాళ్ళందరి తరపు నుంచి కూడా అరేంజ్మెంట్ చేసిన సార్ వాళ్ళందరికి కూడా సో 1 more time థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే దట్ ఈస్ ద గ్రేట్ నెక్స్ట్ థింగ్. సో అదే విధంగా టీమ్ మెంబర్స్ ఇలాంటి విషయాలను, ఇలాంటి మీటింగ్స్ ని చాలా సార్లు మీటింగ్ జరిగిన తర్వాత చాలా మంది ఒకరు బాధపడ్డారండి. నాతో లీడర్స్ తో డిస్కషన్ జరిగింది. సార్ ఎంత అద్భుతంగా మీటింగ్ జరుగుతుంది అనుకుంటే నేను ఇంకొక 30 మందిని తీసుకొచ్చేవాళ్ళం, ఇంకో 40 మందిని తీసుకొచ్చేవాళ్ళం. యాక్చువల్ గా ఇంకా చెప్పాలంటే మనకు సండే మీటింగ్ హాల్ దొరకలేదు. ఇఫ్ ఇన్ కేస్ సండే మీటింగ్ హాల్ దొరికింటే కూడా మినిమం 200 మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ దొరకలేదు మనకు. దట్ వాజ్ ప్రాబ్లం. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ అండి, సో ఏ రోజైనా మనం లక్కీయెస్ట్ పర్సన్, ఆ లక్కీగా ఏంటంటే అంటే నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఏ రోజు అనేది డేట్ వెనకాడకూడదు. సార్ నాకు అక్కడ హాలిడే ఇవ్వరు, పండగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి. సార్ సక్సెస్ కావాలి అంటే అది సాటర్డే అయినా రావాలి, బుధవారం అయినా రావాలి. దట్ ఈస్ ద లీడర్షిప్. ఐ మీన్ రానందుకు అనివార్య కారణం రాకపోతే పర్లేదు, కానీ ఖచ్చితంగా టైంని కుదిరించుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే డబ్బు పెట్టడానికి చాలా మంది వెనకబడుతున్నారు. 20-30 మంది నేను లీడర్స్ డబ్బు పెట్టడానికి వెనకబడుతున్నారు. సార్ నేను ఎందుకు డబ్బు పెట్టాలి, కంపెనీ పెట్టొచ్చు కదా, లీడర్స్ పెట్టొచ్చు కదా. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ముందే చెప్తున్నా, ప్రతిసారి కూడా డీసెంట్రలైజ్ టెక్నాలజీది. ఇక్కడ ఏది కంపెనీ ఎండి లీడర్ అనేది కూడా ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ. సో ఎంత డబ్బు వాళ్ళు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీటింగ్ విన్న తర్వాత అందరూ కూడా పెట్టింది ఇది మర్చిపోయారు. ఆ 3,000 పెట్టింది మర్చిపోయారు. ఎందుకంటే దానంత నాలెడ్జ్ ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మేము ఆర్గనైజ్ చేసిన 4 to 5 times మీటింగ్స్ లో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు పెట్టిన డబ్బు కన్నా మీటింగ్ వల్ల ఎంతో ఎక్కువ బెనిఫిట్ పొందారు. సో అట్లీస్ట్ ఈసారైనా మీ అందరూ కూడా, సార్ నాకు క్రిప్టో గురించి మొత్తం తెలుసు, బిట్ కాయిన్ గురించి అంత తెలుసు, ఎన్ఎఫ్టీ గురించి నాలెడ్జ్ అంతా తెలుసు సార్, అంతా తెలుసు లేదని లేదు. ప్రపంచం నేను ఎప్పుడు చెప్తున్నా, డైలీ తెలిసింది ఎంతైనా తెలవంది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు తెలియకపోతే ఇంకొకరు నాకు విషయం చెప్పొచ్చు. నరేంద్ర సార్ ఈరోజు నాకు బుక్కులు చదవాలని నాకు నాలెడ్జ్ ఇచ్చారు. ఓకే, సో నాకు తెలియకపోవచ్చు, బుక్ చదవాలని తెలుసు, కానీ బుక్ చదవాలనేది ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది నాకు ఐడియా వచ్చింది. అందరూ పెద్ద వాళ్ళు బుక్కులు చదువుతారు, కానీ ఇంపార్టెన్స్ ఎంత ఉందని తెలిసి వచ్చింది. అర్థమైందండి ఇప్పుడు పాయింట్? అంటే
మీకు అది తెలుసు, కానీ దాని ఇంపార్టెంట్ తెలియదు మీకు గతంలో, కానీ ఇప్పుడు తెలుస్తుంది. అదేనండి ఒక మీటింగ్ ఉన్న ప్రత్యేకత. ప్రపంచం మొత్తం మనకు తెలుసు అనుకుంటాం, కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ని దాన్ని ఎలా అవలంబించాలి, ఎందుకు అది నాకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతాం. అందరు అనుకుంటారు బుక్ చదవడం అందరికీ తెలిసిందే కదా, బుక్ చదివితే నాలెడ్జ్ వస్తుంది అనేది. నాలెడ్జ్ వస్తుందని తెలుసు, కానీ ఎంత ఇంపార్టెంట్ అని తెలియదు కదా. అందుకేనండి మీటింగ్స్ అటెండ్ కావాలి. సో కొంతమంది లీడర్స్ నాకు ఎంతో, నేను 15 రోజుల నుంచి వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో ఈ రోజు కూడా మీటింగ్ రోజు కూడా ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే, మంచిదే, కానీ ఆ ఒక్క రోజు మీటింగ్ రావడం వల్ల మీకు కావాల్సిన ఇంకా ఎక్కువ బిజినెస్ తీసుకురావడానికి కావాల్సిన నాలెడ్జ్ దొరుకుతుంది కదా. సో దట్స్ వై దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైం మాత్రం నేనైతే అది మీ వరకు నేనైతే రిక్వెస్టెడ్ చేస్తుంటా. ఎంత ఎప్పుడైనా మీటింగ్ ఉందంటే హ్యావ్ టు అటెండ్ ద పర్ఫెక్ట్నెస్. నాకు ఎంత తెలుసని కాదు. ఓకే, సో నెక్స్ట్ టైం కూడా ఇలాంటి మీటింగ్స్ ఎన్నో జరగబోతున్నాయి. సో డోంట్ మిస్ ఇట్ అండి. డబ్బులు పెట్టైనా మీటింగ్ వెళ్ళండి. అది 3,000 కావచ్చు, 5,000 కావచ్చు, 20,000 కావచ్చు. దానివల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, డోంట్ మిస్ ఇట్. ఓకే, మళ్ళీ రేపటి జూమ్ మీటింగ్ లో కలుద్దాం. డెఫినెట్లీ గివెన్ ద లాట్ ఆఫ్ అప్డేట్స్. డోంట్ మిస్ ఇట్ అండి. టుమారో వి విల్ మీట్ యూ జూమ్ మీటింగ్. గుడ్ నైట్ టు ఆల్. వీఆర్ విత్ యూ. నరేష్ సార్ మీరే హోస్ట్, మీరే క్లోజ్ చేయండి.